వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సంఘవి ఎన్నిక ఏకగ్రీవం. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన ఏలూరు మేయర్. ఓరల్ కలరా వ్యాక్సిన్ను తీసుకొచ్చిన భారత్ బయోటెక్. ఏపీ ఒలింపిక్ సంఘాన్ని త్వరలో ప్రక్షాళన చేస్తాం, ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సంఘవి ఇండిపెండెంట్గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు బలపరుచుకోకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనితో రాజ్యసభ సభ్యుడిగా సంఘవి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన తరపున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకోనున్నారు. అభిషేక్ సంఘవి సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్నారు. 2001 నుంచి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఏలూరులో వైకాపాకి భారీ షాక్ తగిలింది. నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బడ్డేటి రాధాకృష్ణ నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయుడిఏ మాజీ చైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షుడు బి శ్రీనివాస్, ఎంఎస్సీ మాజీ చైర్మన్ ఎంఐ బాబుతో పాటు పలువురు వైకాపా నేతలు సైకిల్ ఎక్కారు. ఉండవల్లిలోని తన నివాసంలో వీరందరికీ మంత్రి లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఓరల్ కలరా వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది. హిల్కాల్ పేరుతో ఈ వ్యాక్సిన్ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. 2023 మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా 8,24,479 మందికి కలరా సోకగా 5,900 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 31 దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కొరతను దృష్టిలో ఉంచుకుని ఓరల్ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలకు అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఒలింపిక్ సంఘం ఇంకా వైసీపీ నేతల కబ్జాలోనే ఉందని ఆరోపించారు. అసోసియేషన్లోని 4 వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, దాదాపు 340 కేసుల్లో అసోసియేషన్ చిక్కుకుందని విమర్శించారు. గత ప్రభుత్వం మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. క్రికెట్ అసోసియేషన్ నిజంగా మీరు చూశారు, ఇవాళ ఎక్కడైనా ఏకాభిప్రాయం. అసోసియేషన్లో ఉన్న 34 అసోసియేషన్స్ కానీ క్లబ్స్ కానీ ఏకగ్రీవంగా వేరే నామినేషన్ లేకుండా ఒకటే ప్యానల్ని ఏకగ్రీవంగా మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 8వ తారీఖున రిజల్ట్లు రాబోతున్నాయి. అందరం కూడా ఎవరు పోటీ లేదు కాబట్టి అందరం ఏకగ్రీవంగా ప్యానల్ ఎలక్ట్ అయింది. అందరికీ కోరుకునేది ఏంటంటే క్రికెట్ అభివృద్ధి చెందాలి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల మీద చిత్తశుద్ధితో ఉంది. చంద్రబాబు నాయుడు గారు త్వరగా రాష్ట్రానికి జాతీయ క్రీడలే కాకుండా మన మంగళగిరి స్టేడియంలో కానీ కడప స్టేడియంలో కానీ ఎక్కడైనా ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగి రాష్ట్రంలో మనకి ఆర్థికంగా సహాయపడే విధంగా క్రీడలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో జరగబోతుంది. చూసారుగా ఏబీ వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.